వివేక హత్య కేసుపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏకంగా పార్టీ అధినేతలే నువ్వంటే నువ్వే హంతకుడు అంటూ విమర్శలు సంధించుకుంటున్నారు. ఒకటే అడిగా, అది ఎవరి ఇల్లు? మీ ఇల్లు అవునా కాదా? మీ బెడ్రూమ్ లో డెడ్ బాడీ ఉందా లేదా? అతను చంపబడితే ఎందుకు మీరు వాస్తవాలు దాచిపెట్టారు? ఎందుకు హార్ట్ అటాక్ తో చనిపోయారని చిత్రీకరించారు? అదే సమయంలో బెడ్రూమ్ లో ఉండే రక్తాన్ని ఎవరు కడిగారని మళ్ళా ఒకసారి మీ ద్వారా అడుగుతున్నా. దొంగతనం చేసి దొంగ అన్నాడట. నిజంగా రాష్ట్రంలో కూడా పరిస్థితి అదే మాదిరిగా ఉంది. వాళ్ళే హత్య చేయిస్తారు, మళ్ళీ వాళ్ళే హంతకుడు అని చెప్పి ఇంకొకరి మీద బుద్ధ జల్లే కార్యక్రమం చేస్తారు. అటువంటి దారుణమైన పరిస్థితిలో ఉంది. when all the fingers are pointing towards చంద్రబాబు నాయుడు గారు. ఇది ఇంతటితో ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. ఇది మీ ఇష్టానుసారంగా మనుషులు చంపి కడాన మీ చిన్నాన్నని మానవత్వం లేకుండా మనుషులు తప్పబడితే కనీసం ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి దోషుల్ని బయటకు తీసుకురాకుండా దోషుల్ని కాపాడే పరిస్థితి తీసుకొచ్చారు. చట్టాన్ని మీ చేతికి తీసుకున్నారు, చట్టాన్ని ఉల్లంఘించారు, ఇష్టానుసారంగా ప్రవర్తించారు, సాక్ష్యాల్ని పూర్తిగా కనపడనీయకుండా తారుమారు చేసేశారు. ఈరోజు ఇది చేశారంటే వీళ్ళు శిక్షార్హులని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పోలీసులు ఈ కేసుని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. దోషులు ఎంత గొప్ప వాళ్ళైనా కఠినంగా శిక్షించాలని ఈ తిరుపతి సభలో పోలీసులు కూడా కోరుతున్నా. గతంలో మా తాతని చెప్పారు, వైఎస్ రాజారెడ్డి గారిని. అప్పట్లో నాన్న ప్రతిపక్ష నాయకుడు. నాన్నను కట్టడి చేసేందుకు, కడపకే కన్ఫైన్ చేసేందుకు అతి దారుణంగా రిటైర్డ్ అయిపోయి ఉన్న ఒక ముసలాయిని చంపారు ఆ రోజుల్లో. ఎవరప్పుడు ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు. సాక్షాత్ ప్రతిపక్ష నాయకుడు నాయనను, ప్రతిపక్ష నాయకుడు తండ్రిని చంపినారు. ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. తర్వాత మా నాన్నను, అంటే దివంగత రాజశేఖర రెడ్డి గారిని. చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఆగస్ట్ 31 అంటే నాన్న చనిపోకముందు 2 days ముందు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు, అసెంబ్లీ సాక్షిగా అన్న మాటలు, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానన్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రిని అసెంబ్లీకి ఎలా వస్తావు నువ్వు నేను చూస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు థ్రెటన్ చేసినాడు. జరిగిన 2 రోజులకు హెలికాప్టర్ క్రాష్. ఈ రోజుకి మాకు డౌట్లు ఉన్నాయి.